Garuda Express, an international courier service. రాష్ట్రంలో 26,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రస్తుతం 9,000 మంది కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారని, త్వరలోనే మరో 10,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. నిరుద్యోగ నిర్మూలనతో పాటు ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం పోలీస్ నియామకాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పోలీసుల నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఆ శాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందన్నారు. వారి ఒత్తిడిని తొలగించడంతో పాటు పోలీసుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఖాళీల భర్తీ, కొత్త వాహనాలు, స్టేషనరీ ఖర్చు, క్వార్టర్ల నిర్మాణం, కొత్త భవనాలు, పిల్లల చదువులకు అవసరమైన వస్తువులను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పోలీసులు ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలపడిందని, ఇది మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తరహాలో అన్ని టెక్నాలజీలతో నేర నియంత్రణ కోసం సిద్దిపేట పోలీసులు పనిచేయాలని ఆయన అన్నారు.